మేము సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము. మీరు ఎవరి మీద అయితే నేరారోపణ చేశారో, మీరు ఎవరినైతే అన్యాయంగా సిలువ వేసి, ఎవరినైతే దోషిగా ఆ పిలాతు ఎదురుగా నిలబెట్టి ఆయనకి సిలువ వేయండి అని ఎవరినైతే దోషిగా నిలబెట్టి మీరు యెరూషలేము నడివీధుల్లో కొరడాలతో కొట్టుకుంటూ తీసుకువెళ్ళిన ఆ యేసునే, సిలువ వేయబడిన యేసునే మేము ప్రకటించుచున్నాము. ఆ యేసు లోకరక్షకుడు. ఆయనే మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు అంటూ కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని మేము ప్రకటించుచుండగా మృతులు పునరుద్ధానం లేదని మీలో కొందరు చెబుతున్నారు. మృతులు పునరుద్ధానం లేకపోతే క్రీస్తు లేపబడి ఉండలేదు కదా. క్రీస్తు లేపబడి ఉండలేదు కదా. పునరుద్ధానము అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పునరుద్ధానము